రేపటి నుండి మన టీంలోకి కొత్త వ్యక్తి వస్తాడు. ఇతను వినాయక్. అదే ఊరుకోరా. నువ్వు పంచే, నువ్వు వెళ్ళక నుంచో వాళ్ళు ఎలా చేస్తున్నారో చూడు. నువ్వు అడగరా. ఏంటన్నా అది? మమ్మల్ని అడగకుండా ఒకరిని పంపించేశారు, కొత్తగా ఒకరిని చేర్చారు. ఏంటిదత్తా? అది కూడా బెంగాలీ వాడిని. నీ అభిప్రాయం ఎవరు అడిగారు? నువ్వేదైనా అడగాలి అనుకుంటే ముందు నన్ను అడుగు. నేను సమ్మతించాకే నువ్వు మాట్లాడాలి. ఇక్కడ నిర్ణయం తీసుకునేది నేను, నువ్వు కాదు. ఇక్కడ నీకు ఉండడం ఇష్టం లేకపోతే నువ్వు వెళ్ళిపోవచ్చు. ఒకటి వెళ్ళిపోతే ఇంకోటి కావాలి కదా. అయితే వాడిని లోపల చేర్చింది బీ టీంలో కదా వేశారు. నీకెందుకురా? వెళ్ళే వాళ్ళని వెళ్ళనివ్వండి, మీరు తాడు తీయండి. రే, నేను వెళ్తాను. గొడవ పడుతున్నావు. నా మాట వినరా. వెళ్ళు. నువ్వు చెప్పావనే నోరు మూసుకున్నాడు. రెడీ, లాగండి. వాళ్ళకి మనకి ఒకటే వెయిట్. గెలుపుకి ఎప్పుడు అడ్డంకిగా మారేది మనసు మాత్రమే. అని బేసిల్, జేసన్ బి టీంలో ఉంటారు. చేయని ఇక్కడ పడుకో. ఇక్కడ పైకి లేపు. దృష్టి ఇటువైపు ఉండాలి. వినాయక్, నువ్వు వచ్చి ఫ్రంట్లో పట్టుకో. పులన్, నువ్వు మూడో చోటికి వెళ్ళు. తాడు పట్టుకోండి, లాగండి. అజిత్ 66 అని 70. అన్మెచ్యూర్డ్ గా ఉండే అర్నాల్డ్ బాయ్స్ టీం ఒక ప్రొఫెషనల్ తాడులాగే టీమ్ గా మారడం ఇప్పుడు నేను చూస్తున్నాను. మరేం పర్వాలేదు. సరే సరే త్వరగా రా. అబ్బే అలాంటిదేమీ లేదు, అందరూ బానే ఉన్నారు. ఎందుకు ఇంత లేట్ అయింది? సరే అయితే ఉంటాను. రే, ప్రస్తుతానికి నువ్వు కాస్త రోల్ చేస్తూ ఉండు, ఆలోగా నేను రెడీ చేస్తాను. సరే సరే ఓకే. డాడీ, సిజు నువ్వేం చేస్తుంటావు? ఇప్పుడు పియూసీ ఎగ్జామ్ రాశాను. తర్వాత కాస్త పొలాలు ఉన్నాయి. ఎన్ని ఎకరాలు ఉన్నాయి? ఎకరాలు లేవు, కౌలుకు తీసుకుని పండిస్తున్నాం. తాడులాగి పోటీకి కూడా వెళ్తున్నా. తాడులాగడమా? నా కూతురు నాకు అన్ని విషయాలు చెప్పింది. చిన్నప్పటి నుంచి తనకి పట్టుదల ఎక్కువ. అలా అని ఏదడిగినా చేయడం సాధ్యమవుతుందా? ఈ ఊళ్ళో అందరికీ మా కుటుంబం గురించి బాగా తెలుసు. ఇప్పుడు డబ్బు గురించి మీరు పెద్దగా పట్టించుకోరు, కానీ బతకాలంటే డబ్బే ముఖ్యం. నువ్వు నా స్థానంలో ఉండి ఒకసారి ఆలోచించు. డాడీ, జేమ్స్ అన్నయ్య ఎలా ఉన్నారు? చూసి చాలా రోజులైంది. అసలు ఏంటిదంతా? ఓ, కొత్త బండా? అవును. చాలా బాగుంది. ఈఎంఐ ఎంత వస్తుంది? ఫుల్ పేమెంట్. లోన్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఓ అలాగా. మన శ్యామ్ షోరూమ్ నుంచి తీసుకున్నా. శ్యామా? వాడు దొంగ వెధవ. దొంగ వెధవలను చూడగానే మనకు కనిపెట్టలేవా? బాగా చెప్పారు. మా అల్లుడు బండి తీసుకున్నాక చాలా పెద్ద సమస్య వచ్చింది. సరే మళ్ళీ కలుద్దామన్నా? తప్పకుండా కలుద్దాం. అలాగే. థామస్ చెప్పు. డబ్బే కదా, నేను ఇస్తానులే. అది కష్టపడి సంపాదించిన డబ్బు, దాన్ని అడ్డమైన వాళ్ళకే ఇవ్వను. ఎక్కడ్రా చూస్తున్నా? సారీ. హే లిజీ, అను ఎక్కడుంది? అను అక్కడుంది. ఎటు? అదిగో అటు. అటా? అను, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నిన్ను చూడాలనిపించింది, అందుకే వచ్చా. అందులో ఏముంది, బాగా చూసుకో. కానీ త్వరగా వెళ్ళిపో. సెక్యూరిటీ చూస్తే బయటికి గంటేస్తాడు. ఎగ్జామ్ జరుగుతుంది. అను, నేను గల్ఫ్కి వెళ్ళాలని నువ్వు ఆశపడుతున్నావా? నాకందులో అభ్యంతరం ఏం లేదు, కానీ మన ఇద్దరు పెళ్లి జరగాలి కదా. నేను ఒకటి అడగనా? నువ్వు కూడా మమ్మల్ని నీచంగా చూస్తున్నావు కదా. గల్ఫ్ వెళ్ళి డబ్బులు సంపాదిస్తే మీలో కలిపేసుకుంటారుగా. మీ నాన్న ఎదురు చూస్తుంది అదేగా. ఇలా చూడు, ఎలాగైనా మన ఇద్దరు పెళ్లి జరగాలి. నేను నీతో జీవించాలి. నీ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఆపుతావా సిజు? మా నాన్న నీతో తప్పుగా మాట్లాడుంటే నువ్వు వెళ్ళి ఆయన అడుగు, నన్ను కాదు. నాకు నువ్వంటే ఇష్టం,
ఇంకోసారి జాతి మతాల గురించి నాతో మాట్లాడకు సరేనా